విచారణ అర్హతే సమస్య. అసలు ఆ పిటిషన్కు విచారణ అర్హత ఉందా లేదా అన్నది సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తున్నది. పోలవరం నల్లమల సాగర్ పైన తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్లో సుప్రీంకోర్టు వ్యాఖ్య. ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ వేసుకోవాలని సూచన. నిర్ణయం తెలిపేందుకు గడువు కోరిన తెలంగాణ తరపు న్యాయవాది సింఘ్వి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభిషేక్ మను సింఘ్విని పెట్టింది. సో ఆయన పెద్ద అడ్వకేటు, బాగా వాదిస్తాడని కాంగ్రెస్ నాయకుడు. తదుపరి విచారణ 12వ తేదీకి వాయిదా. ఇరు రాష్ట్రాలు కూడా మధ్యవర్తిత్వాన్ని పరిశీలించాలి అన్నారు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ గారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి సమర్పించిన ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ దానికి కేంద్ర జల సంఘం ఆమోద ముద్ర వేయకముందే డిపిఆర్ తయారీ కోసం, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలవడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పైన విచారణను సుప్రీంకోర్టు 12వ తేదీకి వాయిదా వేసింది. అంతర్రాష్ట్ర జల వివాదంపై తెలంగాణ ప్రభుత్వం ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారణ అర్హత పైన సర్వోన్నత న్యాయస్థానం సందేహాలు వ్యక్తం చేసిందట. దీనిపైన ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ దాఖలు చేసుకోవాలని సూచించింది. ధర్మాసనం సూచన పరిశీలించి అభిప్రాయం చెప్పడానికి గడువివ్వాలని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి చేసిన విజ్ఞప్తి మేరకు కేసు విచారణను వాయిదా వేసింది. తెలంగాణ రిట్ పిటిషన్ పై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోద్గి, జైదీప్ గుప్తా సుదీర్ఘ వాదన వినిపించారు. ఈ వివాద పరిష్కారానికి మధ్యవర్తిత్వానికి వెళ్లే అంశాన్ని పరిశీలించాలని ఇరు రాష్ట్రాలకు సిజేఐ సూచించారు. సో ఇట్లా రాష్ట్ర ప్రభుత్వము, మన ప్రభుత్వం ఏమో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉల్లంఘించి ఆ ప్రాజెక్ట్ని కట్టడానికి ముందుకెళ్తుందని మనం వాదించినాం. అభిషేక్ సింఘ్వి వాదన వినిపిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు గోదావరి, ఇది మొత్తం కూడా ఈ పోలవరం నల్లమల సాగర్ అనేది గోదావరి నీళ్లకు సంబంధించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు గోదావరి ట్రిబ్యునల్ జరిపిన నీటి కేటాయింపుల్లో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 968 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్లోని గోదావరి పరివాహక ప్రాంతానికి 484 టీఎంసీల వాటా దక్కుతుంది. ఆ తీర్పును ఆంధ్రప్రదేశ్ ఉల్లంఘించడంతో పాటు సిడబ్ల్యూసి, జలశక్తి శాఖలు పదే పదే జారీ చేసిన ఆదేశాలు ధిక్కరిస్తూ తమకు హక్కు ఉన్న 484 టీఎంసీలకు మించి వరద జలాల పేరుతో మరో 200 టీఎంసీలను అదనంగా తరలించే ప్రయత్నాలు మొదలుపెట్టింది ఈ ప్రాజెక్టు ద్వారా అన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తున్నది. సో దీని మీద పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ అసలు విచారణ అర్హత ఉన్నదా లేదా, మీరు ఆర్టికల్ 132 కింద కాదు ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ వేసుకోండి అని సుప్రీంకోర్టు సూచన చేసిందట. మేము ఆలోచించి చెప్తామని మన అడ్వకేట్ చెప్తే కోర్టు వాయిదా వేసింది. సిడబ్ల్యూసి అనుమతి లేకుండానే డిపిఆర్ తయారీకి టెండర్లు పిలిచింది. సమస్య పైన అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 2వ తేదీన ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి 3 నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. నివేదిక వచ్చేంత వరకైనా ఏపీ చర్యలపైన స్టే విధించండి అని కోరారు. ఇప్పుడు మరి కేంద్రం ఏం చేస్తున్నది? కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం అక్కడ కొనసాగుతున్నది. మరి ఇక్కడ తెలంగాణలో బీజేపీ వాళ్ళు కూడా అధికారంలోకి రావాలనుకుంటున్నారు. మరి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసినప్పుడు 3 నెలల్లో రిపోర్ట్ వస్తుందని చెప్పినప్పుడు జనవరి 2వ తేదీ అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 2వ తేదీ లోపుగా రిపోర్ట్ వస్తుంది. మరి రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా ఎందుకు ఆగుతలేరు? మీరే అక్కడ అధికారంలో ఉన్నారు కదా, మీరే ఒక మాట చెప్తే చంద్రబాబు నాయుడు ఆగిపోడా? వాళ్ళు ఏమంటున్నారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మా అంతర్గత అవసరాలకే ముందుగా ప్రాజెక్టు నివేదిక తయారీ, అంటే ఇది ప్రాజెక్ట్ కడతలేం, మేము డిస్కస్ చేసుకోవడానికి ఈ ప్రాజెక్ట్ దీనికోసమని మేము ఈ రిపోర్ట్ తయారు చేసుకున్నాం. ఇది ప్రాజెక్టు ఆ రిపోర్ట్కి వ్యతిరేకంగా మేము ఏదో తయారు చేయట్లేదు, అంటే కమిటీ కేంద్రం వేసిన కమిటీకి వ్యతిరేకంగా కాదు అని వాళ్ళు చెప్తున్నారు. సింఘ్వి వాదన ముకుల్ రోత్కి తోసిపుచ్చారు. మా అంతర్గత అవసరాల కోసం 3 నెలల ముందుగా ప్రాజెక్టు నివేదికను తయారు చేసుకుంటే వారికి అభ్యంతరం ఎందుకు? కరువు పీడిత ప్రాంతాలకు వరద జలాలు తీసుకెళ్లాలనుకుంటున్నాం, మేము వాళ్ళ నీటిని తీసుకోవట్లేదు. నదీ పరివాహక ప్రాంతంలో దిగువన ఉన్న మాకు వరద నీటిని వాడుకునే హక్కు ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోర్టుకు సమర్పించిన నోటు సరిగ్గా లేదని జైదీప్ గుప్తా చెప్పారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టులు వేరువేరు అని, కానీ రెండింటినీ కలిపి చూపుతున్నారన్నారు. ఈ అంశం సిడబ్ల్యూసి విచారణలో ఉందని, దానికి ఆమోద ముద్ర వేసేంత వరకు డిపిఆర్ సమర్పించలేమన్నారు. ఏపీ దరఖాస్తును సిడబ్ల్యూసి తిరస్కరించిందని తెలంగాణ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి చెప్పగా
అది అవాస్తవమని జైదీప్ గుప్తా పేర్కొన్నారు. చివరికి సిజేఐ ఏమన్నారంటే కేంద్రం ఏర్పాటు చేసింది కదా ఒక కమిటీ, ఆ కమిటీకి మీ సమస్యలు చెప్పుకోండి అని. అంతర్రాష్ట్ర జల వివాదానికి సంబంధించిన కేసులో తెలంగాణ ప్రభుత్వం ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్ దాఖలు చేయడాన్ని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. ఒకటికి మించిన రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదాలు తలెత్తినప్పుడు, అంటే 2 రాష్ట్రాలు కేంద్రం మధ్య వివాదం తలెత్తినప్పుడు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఎలా ఆశ్రయించాలో రాజ్యాంగం చెబుతోంది. అందువల్ల రిట్ పిటిషన్ దాఖలు చేయొచ్చా లేదా సూట్ దాఖలు చేయాలా అన్న విషయాన్ని మాత్రమే మేము పరిశీలిస్తున్నాం. ఇలాంటి అంశాల్లో ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన పిటిషన్కు విచారణ అర్హత అన్నది పెద్ద సమస్య. దానికి బదులు ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ దాఖలు చేసుకోండి. మరి ఆయన అంతంత గొప్ప గొప్ప అడ్వకేట్లను పెట్టిరు, వాళ్ళకి దేని కింద ఏం ఫైల్ చేయాలన్నది తెలియదా? గోదావరి ట్రిబ్యునల్ తెలంగాణకు కేటాయించిన నీటి వాటాలకు ఇబ్బంది కలిగించకుండా భవిష్యత్తులో ఎలాంటి అదనపు హక్కులు కోరబోమని చెప్పి ఆంధ్రప్రదేశ్ కొత్త కాలువ నిర్మించుకుంటే ఏమవుతుంది? ఏపీ తలపెట్టిన కొత్త కాలువ నిర్మాణం కారణంగా తమ వాటా తగ్గిపోయే అవకాశం ఉందని తెలంగాణ వాదిస్తోంది. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా అందులో మార్పులు చేర్పులు చేయలేరు కదా అని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. సింఘ్వి స్పందిస్తూ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పనులను నిలిపేయాలంటూ ఆంధ్రప్రదేశ్కు సిడబ్ల్యూసి చెప్పినా ఆపకపోవడం వల్లే అత్యవసర పరిస్థితుల్లో ఈ ఆర్టికల్ 32 కింద మేము కోర్టును ఆశ్రయించాం. మేము దాఖలు చేసిన రిట్ పిటిషన్లో కేంద్రం, సిడబ్ల్యూసి ప్రతివాదులుగా ఉన్నాయి. సివిల్ సూట్ దాఖలు చేస్తే రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో మమ్మల్ని ఎలా పార్టీ చేశారు అని కేంద్రం ప్రశ్నించవచ్చు. ఇప్పుడు మాకు మధ్యంతర రక్షణ కనుక మీరు కల్పిస్తే సివిల్ సూట్ దాఖలు చేసే అంశాన్ని మేము పరిశీలిస్తాం. ఈ విషయంలో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేయండి. ఆ లోపు మేము ఒక నిర్ణయానికి వస్తాం అని ధర్మాసనానికి సింఘ్వి విజ్ఞప్తి చేశారు. దీంతో కేసు విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు సిజేఐ ప్రకటించారు. అదే సమయంలో వివాద పరిష్కారానికి ఇరు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మధ్యవర్తిత్వం గురించి ఎందుకు ఆలోచించకూడదని సూచించారు. ఆయన మధ్యలో ఒకరిని పెట్టి డిస్కషన్స్ ఎందుకు స్టార్ట్ చేయకూడదని చెప్పారు. సో ఇట్లా దీని మీద చర్చ జరిగింది. బట్ ఇంకా ఏమీ సుప్రీంకోర్టు కూడా ఏం వ్యాఖ్యానించలేదు. సో కొన్ని సూచనలు మాత్రం సుప్రీంకోర్టు చేసింది. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికంటే జల దోపిడీ నష్టపోవడం మన తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కువైపోయింది. విషయం ఏంటంటే ఎవరికి అర్హత లేకుండా పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది, బీఆర్ఎస్ వీళ్ళు తెలంగాణ పార్టీ, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు వీళ్ళంతా అని అనుకుందామా అంటే అసలు ఎంత దుర్మార్గం అంటే 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో పార్టీని విస్తరించే క్రమంలో ఏమని మాట్లాడండి కేసీఆర్, ఇక వీళ్ళతోని కాదు పోలవరం కట్టుడు, మేము అధికారంలోకి వస్తే పోలవరం కడతాడు మా కేసీఆర్, కాళేశ్వరం విడగట్టిండని చెప్పారు. ఇక వీళ్ళు ఇప్పుడు పోలవరం మీద, నల్లమల సాగర్ మీద మాట్లాడే అర్హత వీళ్ళకి ఎక్కడిది? ఏది ఏమైనా మీ సొంత ప్రయోజనాలు చూసుకోకుండా, మీ భూముల ప్రయోజనాలు, మీ కులాలు వర్గాల ప్రయోజనాలు చూసుకోకుండా తెలంగాణ ప్రజల కోసం ఆలోచించి ఈ కేసు మీద గట్టిగా కొట్లాడి ఆ ప్రాజెక్టులను ఆపే ప్రయత్నం చేయండి. ఈ తెలంగాణ ప్రజలు ఇప్పుడు రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారు. రేపొద్దున సినిమా అటు ఇటు అయింది అనుకోండి, ఎవరికి పట్టాల్సిన గతి వాళ్ళకి పడుతుంది.